హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు ఆలూ కుర్మా చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. సో ఈ కుర్మా అనేది పూరీలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, జీరా రైస్లోకైనా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఏం హడావిడి లేకుండా చాలా బాగుంటుంది. సో కంటిన్యూస్గా వీడియో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కకు ఉంచాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్, టమాటాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులో మనం ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీతో పాటు దీన్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఆలూస్ తీసుకున్నాను. 4 ఆలూస్ తీసుకొని దాన్ని క్యూబ్స్లా కట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ మెంతికూర 5 చాప్ చేసుకున్నాను. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన నేను. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇందులో మనం ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా కలర్ వచ్చేలాగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఆలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం మెంతికూర యాడ్ చేసుకోవాలి. మెంతికూర మనకు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి, లేకపోతే అడగంటుతుంది. సో ఈ టైంలో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక లవంగా, ఇలాచీలు 2, బిర్యానీ ఆకు. నెక్స్ట్ ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో టొమాటో ఆనియన్ పేస్ట్ ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వేసుకోవాలి వాటర్. నెక్స్ట్ ఇందులో కారం వేసుకోవాలి. కారం ఇంకా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసిన. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉంచాలి. ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం సిమ్లో పెట్టి ఉంచాలి. సో మూత తీసి చూద్దాము. గుమగుమలాడే ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్ కలర్ తోటి. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.